Good morning, students. My name is K.S. Narayana, Physics faculty. Today I discuss about the concept of communication system MCQs. Very easy topic అండి. మీకు నీట్లో ఒక బిట్ అనేటువంటిది కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్స్ హ్యావ్ ద మ్యాక్సిమం వేవ్ లెంత్ అన్నాడు. మ్యాక్సిమం వేవ్ లెంత్. ఇన్ఫ్రారెడ్ రేసు, యూవీ రేసు, రేడియో వేవ్స్, ఎక్స్ రేస్. రేడియో వేవ్స్ చూడండి. రేడియో వేవ్స్ అనేది తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్స్ హ్యావ్ ద మ్యాక్సిమం వేవ్ లెంత్. మ్యాక్సిమం వేవ్ లెంత్ అంటే యాక్చువల్గా సో న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా అంటే ల్యాండా ఈజ్ మ్యాక్సిమం, ఫ్రీక్వెన్సీ ఈజ్ మినిమం. సో దిస్ వేవ్స్లో వెరీ మినిమం ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ ఈజ్ ద very less frequency. The radio wave frequency is 2 megahertz to 30 megahertz. 30 megahertz ఈ రేంజ్లో ఉన్న ఫ్రీక్వెన్సీ మాత్రమే ఇట్ ఈస్ 3 అండి. 3 మెగాహెర్ట్జ్ టు 30 మెగాహెర్ట్జ్ ఈ రేంజ్లో ఉన్న ఫ్రీక్వెన్సీ మాత్రమే మనం రేడియో వేవ్స్కి యూజ్ చేస్తాం కాబట్టి సో మ్యాక్సిమం వేవ్ లెంత్గా చెప్పచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే next question, which scientist experimentally proved that existence of electromagnetic waves? Which scientist experimentally proved the existence of electromagnetic wave? ఎవరు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ప్రూవ్ చేశారు ఎక్స్పెరిమెంట్లుగా అంటే ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటే మనకి హెర్ట్జ్ అండి. ఎందుకంటే ఇది ఫ్రీక్వెన్సీకి యూనిట్స్గా చెప్తాం. హెర్ట్జ్ అంటామండి. HERTZ హెర్ట్జ్. దీన్ని మనం సింపుల్గా HZ అని కూడా రాస్తాం. సో సైంటిస్ట్ నేమ్ ఈజ్ హెర్ట్జ్. నెక్స్ట్ క్వశ్చన్, the direction of propagation of electromagnetic waves is given by the direction of అని ఇచ్చాడు. చూడండి, the direction of propagation of electromagnetic waves is given by the direction of అంటే యాక్చువల్గా C ఈక్వల్ టు E బై B అని రాస్తాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండింటి కాంబినేషన్తో ఫామ్ అవుతుంది డైరెక్షన్. అంటే వెక్టర్ ఆఫ్ E అండ్ బి అవుతుందన్నమాట. వెక్టర్ ఆఫ్ E అండ్ బి అనేటువంటిది ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఏ టీవీ టవర్ హ్యాస్ హైట్ ఆఫ్ 100 meters అంటే ఇచ్చేసాడండి. హౌ మచ్ పాపులేషన్స్ ఈజ్ కన్వర్టెడ్ and how much population is covered by the TV broadcast in the average population density around the lower is 1000 kilometer in hours అండి. సో రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఇచ్చాడు, R వాల్యూ ఇచ్చాడు. సో R వాల్యూ 6.37 into 10⁶ meters. సో మళ్ళీ ఏమడిగాడు, హౌ మచ్ పాపులేషన్ అడిగాడు. సో పాపులేషన్ ఫార్ములా ఏంటంటే పాపులేషన్ ఫార్ములా ఈక్వల్ టు πd² ఇంటూ పాపులేషన్ డెన్సిటీ. అనే ఫార్ములా ఉందండి. ఇక్కడ డి అంటే డి మీన్స్ √2RH. √2RH అనే ఫార్ములా ప్రకారం తీసుకుంటే π ఇంటూ √2RH ఇంటూ పాపులేషన్ డెన్సిటీ 10,000 ఇంటూ 10⁻³ -2లో ఉంది. సో 3.14 ఇంటూ √2 ఇంటూ 6.37 ఇంటూ 100 ఇంటూ 1000
into 10 power minus 6. We have to solve this. Finally, the answer is 40 lakhs. Answer is 40 lakhs. Okay, Nana? Next question. According to Maxwell's hypothesis, change of electric field gives rise to. According to Maxwell hypothesis, changing of electric field give rise to అనండి. అంటే change of magnetic field, change of electric field, it is provided the change of magnetic field, change of magnetic field. ఎందుకంటే E equal to minus dou pi b by dou t అని రాస్తామండి, లేదా E equal to minus dou I by dou t అని రాస్తామండి. ఈ రూల్ ప్రకారం చూస్తే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చేంజ్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే. In communication with the help of an antenna, if height is double, then the range covered, which was initially R, would becomes అని అడిగాడండి. అంటే మనకి హైట్ ఈజ్ డబల్ ఇచ్చిన చూడండి అక్కడ, ద కమ్యూనికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది యాంటీనా హైట్ ఈజ్ డబల్డ్. అంటే హైట్ అనేటువంటి డబల్ ఇస్తే యాక్చువల్ డి యొక్క ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ 2RH. 2RH. సో ఇప్పుడు హైట్ ఈజ్ డబుల్ ఇచ్చిన అంటే H ఈక్వల్ టు 2H తీసుకోవచ్చు. అంటే D ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2R ఇంటూ 2H. అంటే D ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ D అంటే రాయొచ్చు. D అంటే రూట్ 2 ఇంటూ అంటే రూట్ ఆఫ్ 2RH. D ఈక్వల్ టు రూట్ 2 టైమ్స్ రూట్ 2 టైమ్స్ అని వస్తుందండి. కాబట్టి రూట్ 2 ఎక్కడ ఉందండి, ఇది రూట్ 2. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం. కమ్యూనికేషన్ ఆన్ గ్రౌండ్ ఈజ్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ వేవ్ లెంత్. కమ్యూనికేషన్ ఆన్ గ్రౌండ్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ వేవ్ లెంత్ అనండి. అంటే గ్రౌండ్ మీద ట్రావెల్ అవుతున్నటువంటి ఆ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ మ్యాక్సిమం ఉండాలండి. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అంటే మినిమం వేవ్ లెంత్, లాంబ్డా వాల్యూస్ మినిమం. ఇప్పుడు కంపేర్ చేసుకోండి, ఇందులో ఇది మీటర్స్లో ఉంది. ఇది చూడండి, బిట్వీన్ 10⁻³ 0.1 అంటే మినిమం. ఇక్కడ లాంబ్డా వేవ్ లెంత్ కాబట్టి ఆన్సర్ ఈజ్ బిట్వీన్ 10⁻³ అండ్ 0.1 అని చెప్పొచ్చు. 0.1. నెక్స్ట్ వన్. లాస్ట్ వన్ చూడండి. ద హైయెస్ట్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్ ఈజ్ 5 kHz. 5 kHz. The number of stations that can be accommodated in a 150 kHz. 150 kHz bandwidth అడిగాడు. bandwidth equal to total bandwidth by 2 into channel bandwidth formula. Total bandwidth ఎంత అండి, 150 by 2 into channel bandwidth ఎంత అండి, 5. That is 150 by 10, that is 0 cancel 15. So answer is 15. ఇది ఫార్ములా అండి. bandwidth equal to total bandwidth by 2 into channel bandwidth. ఈ ఫార్ములా ఉపయోగించుకుంటే మనకి ఈజీగా సాల్వ్ అవుద్దండి. సో ఆన్సర్
15గా చెప్పచ్చు. ఓకేనా? బాయ్. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండి చాప్టర్లో.